ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏడాది మాదిరిగానే సీజనల్ వ్యాధుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణ పరిధిలో డెంగీ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేకెత్తిస్తోంది. పారిశుద్ధ్య పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో డెంగీ విజృంభణ మరింత అధికమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణ రోగాలు ప్రబలడానికి ప్రధాన కారణమవుతోంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై సరైన ప్రణాళిక కొరవడుతోంది. స్థానిక సంస్థల్లో పాలక వర్గాలు లేనందున ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా పోయింది. ఐఏఎస్ అధికారి అయిన ఉట్నూరు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా నియమితులైనప్పటికీ ఇప్పటి వరకు మున్సిపాలిటీకి రాలేదు. జిల్లాలోని 20 మండలాల్లో ప్రత్యేక అధికారుల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా పారిశుద్ధ్యం పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూస్తలేరు. నాళీలు లేవు, కాలువలు లేవు, చిన్న చిన్న పిలగాళ్ళు ఉండలు, చెట్లు, గడ్డి చెట్లు మొత్తం 3 ఫీట్ 4 ఫీట్ దాకా అయినాయి సార్. మొన్ననే మా ఏరియాలో డెంగ్యూ కేసు ఇచ్చింది. ఒక్కటే ఇంట్లో 2 పిల్లగాళ్ళకు డెంగ్యూ కేసులు వెళ్ళినాయి సార్. ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు సార్. నాళీలు లేవు, పైపులు ఏడంటే ఆడ వడి ఉన్నాయి, నీళ్ళు ఏడంటే ఆడ జమ అవుతున్నాయి. జమ కాకడుకు అవి దోమలు కాకడుకు మా పిల్లలకు డెంగ్యూలు అవుతున్నాయి, మలేరియాలు అవుతున్నాయి. 14 రోజులు దవాఖానలో పొన్న చేరుకుంటున్నారు మా పిల్లలు. కానీ వాళ్ళు మాకు దయచేస్తలేరు, చూస్తలేరు. మాకు బల్దే అవి కొట్టతందుకు దోమలది అవి సుగర్ రాకలేదు, బ్లీచింగ్ పౌడర్ వేస్తలేరు, మాకు వచ్చి నాళీ సాఫ్ చేస్తలేరు. మాకు ఏం లేవు, ఇది లేదు. మాకు పోయి చెప్తున్నాం కానీ మాకు ఎవరు పట్టించుకుంటలేరు. జిల్లాలో గతేడాది 366 డెంగీ కేసులు నమోదైతే ఒక్క ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే 231 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరిలో 22 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 13 కేసులు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనివే కావడం భయాందోళనకు దారితీస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని స్థానికులు మొరబెట్టుకుంటుంటే సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. సీజనల్ వ్యాధుల తీవ్రత అంతకంతకు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మనకు ఆదిలాబాద్ జిల్లాలో వెక్టర్ బోర్న్ డిసీజెస్ లో చూసుకున్నట్టయితే మనకు డెంగ్యూ కేసెస్ అధికంగా వస్తున్నాయి. మనకు ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మనకు 366 డెంగ్యూ కేసులు రావడం జరిగింది. ఆ 366లో 231 కేసులు కేవలం ఆదిలాబాద్ మున్సిపాలిటీ అర్బన్ ప్రాంతంలోనే రావడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే జనవరి నుంచి ఇప్పటి వరకు మనకు 20 కేసులు వచ్చినాయి. ఆ 20 కేసుల్లో కూడా మనకు 13 డెంగ్యూ కేసులు ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే రావడం జరిగింది. అయితే మున్సిపాలిటీ ఏరియాలో డెంగ్యూ ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనం డెంగ్యూకి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే మంచిది. ప్రగతి అంటే నేతలు చేసే ప్రసంగాలు, అధికారులు ఇచ్చే నివేదికలు కాదు, మరి క్షేత్రస్థాయిలో ప్రయోజనకరంగా జరిగే సమూలమైన మార్పు. అలా జరగనట్లయితే నేతల ప్రసంగాలకు, అధికారుల నివేదికలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. పాలకులు స్పందించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని ఆరా తీయనట్లయితే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనము నెరవేరదు, ప్రజలకు మేలు జరగదు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.